హాయ్ ఫ్రెండ్స్, అయితే మనం రీసెంట్గా ఒక వీడియో తీసినాము. ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. అయితే నేను ఒక వీడియో చెప్పడం జరిగింది. నాంచక్క క్యాచింగ్లో పార్ట్ 1లో క్యాచింగ్ సంబంధించి ఎవరైనా బ్రీఫ్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అంటున్నా. అయితే ఒక బ్రదర్ కామెంట్ చేసినాడు. ఆ బ్రదర్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1 వీడియో క్యాచింగ్. ఫస్ట్లో మనం ఆ పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ మనం చెప్పుకునేది వచ్చేసి నడుము దగ్గర క్యాచింగ్, అదే వేస్ట్ దగ్గర క్యాచింగ్. ఇది మనం చూపించింది. దీన్ని మనం ఎట్లా అనేది బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఈ వేస్ట్ దగ్గర లైక్ నడుము దగ్గర మనము క్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం నాంచాకిని ఎట్లా పట్టుకుంటామంటే ఈ విధంగా క్లారిటీగా చూడండి. ఈ విధంగా మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఒక 3 ఇంచెస్ వదిలేసి పట్టుకుంటాం. పట్టుకుని దెన్ ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా త్రో చేస్తాం. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ త్రో చేసుకుంటూ నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఆటోమేటిక్గా హ్యాండ్ని కిందికి గ్రౌండ్ పొజిషన్కి, ఈ పామ్ అనేది గ్రౌండ్ పొజిషన్ పెట్టేసి 1 2 3 4 5 క్యాచ్. దెన్ ఆటోమేటిక్గా ఏం చేస్తాం, దీన్ని డ్రాప్ చేస్తాం. దీన్ని డ్రాప్ చేసి మళ్ళీ 1 2 3 4 5. సో ఒకసారి మనం క్లియర్గా ఇంకొకసారి చెప్తాం చూడండి. సింపుల్గా చెప్తాము. ఇక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఆర్ 3 ఇంచెస్ గ్యాప్ వదిలేసి నాంచాక్ని పట్టుకుంటాం. అది కూడా ఒక నాంచాక్ గ్రౌండ్ పొజిషన్లో కిందికి ఉండేటట్టు చూసుకుంటాం. దెన్ ఏం చేస్తామంటే ఆ స్టిక్ని ఎయిర్లో 2 సైడ్స్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ బాగా మూమెంట్ ఇచ్చుకుంటూ దెన్ లెఫ్ట్ హ్యాండ్ రైట్కి తీసుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్లోకి క్యాచ్ చేస్తాం. అది కూడా మనము క్యాచ్ చేసేటప్పుడు ఎక్కువ దగ్గరికి తీసుకోకూడదు. లైక్ ఇప్పుడు చైన్ దగ్గర తీసుకోకుండా కొంచెం దూరంగా ఆర్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ దూరంగా పట్టుకుంటాం. దెన్ ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఈ పొజిషన్ డౌన్ చేస్తాం. నెక్స్ట్ 1 2 3 4 5. సింపుల్ చెప్పాలంటే ఫస్ట్ స్టిక్ని ఈ విధంగా పట్టుకోవాలా, ఈ రేంజ్లో. అంటే ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్ 3 ఇంచెస్ కానీ మన దగ్గర క్యాచింగ్ దగ్గర బట్టి పెట్టుకుంటాం. ఆటోమేటిక్గా ఈ రేంజ్లో పట్టుకుంటాం. ఒక స్టిక్ను వదిలేసి 1 2 3 4 లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్. నెక్స్ట్ 1 2 3 4 5 క్యాచ్. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుని ఉండాలి. నేనైతే ఒక వీడియోలో నేను చెప్పినాను కదా, అవి వుడెన్ కాకుండా వుడెన్ నాంచాక్ కాకుండా పైప్తో చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. దెబ్బలు కూడా తక్కువ తగులుతాయి. సో ఇది ఫస్ట్ క్యాచింగ్లో పార్ట్ 1లో ఫస్ట్ క్యాచింగ్. అయితే మనం ఇంతవరకు చేసింది వచ్చేసి నాంచాకు క్యాచింగ్లో పార్ట్ 1లో ఫస్ట్ది. సెకండ్ది వచ్చి ఇప్పుడు పార్ట్ 1లోనే సెకండ్ది. అందరు కామన్గా మనం మూవీస్లో చేస్తుంటాం. ప్రతి మూవీస్లో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ మనం వీడియోస్లో ప్రతిసారి క్యాచింగ్ చేసేది ఇదే. ఇది కామన్ క్యాచింగ్. ఫస్ట్ నాంచాక్ నేర్చుకునేటోడు ఖచ్చితంగా చేయాల్సింది వచ్చేసి ఈ క్యాచింగ్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. అయితే బాగా చూడండి. దీని గురించి ఇప్పుడు బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి సేమ్ ప్రతి నాంచాక్ పెట్టుకున్న ప్రతిసారి ఏం చేస్తామంటే 3 ఇంచెస్ 2 ఇంచెస్ వదిలేసుకొని క్యాచ్ నాంచాక్ని అనేది గ్రిప్ పట్టుకుంటాం. ఇటుపక్క కొంచెం సెంటర్లో పట్టుకుంటాం నాంచాక్. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావడానికి ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగి చూపిస్తున్నా చూడండి. బాగా రైట్ హ్యాండ్ నుంచి త్రో చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ని మన రైట్ హ్యాండ్ కింద నుంచి పట్టుకుంటాం. మరి ఇంకోసారి చెప్తామండి. ఈ పొజిషన్లో రైట్ హ్యాండ్ త్రో చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో క్యాచ్ చేస్తాం. అది కూడా చూసినారా, రైట్ హ్యాండ్ను కింద నుంచి పట్టుకుంటున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకుంటారు. అది కన్ఫ్యూజ్ కావద్దండి. ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటోళ్ళు, బిగినర్లు, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా చేయనేది ఇట్లా పోతుంది. అట్లా కాదు, మన బాడీ ఫ్రంట్ నుంచే ముందుకు వచ్చి క్యాచ్ చేస్తాం ఇట్లా. అది కూడా చూసుకున్నారా, ఎంత లేదన్నా 1 ఇంచు 2 ఇంచెస్ ఖచ్చితంగా క్యాచ్ చేసిన ప్రతిసారి 1 ఇంచు 2 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండాలి. 1 2. నేనేమంటానంటే ఫస్ట్ రైట్ సైడ్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 2 3 ఇలా ప్రాక్టీస్ అనేది పెంచుతూనే ఉండండి. ఆటోమేటిక్గా క్లియర్గా ప్రాక్టీస్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా క్యాచ్ అనేది మీరు కళ్ళు మూసుకొని కూడా చేయగలుగుతారు. సో అదే విధంగానే ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లోనే లెఫ్ట్ హ్యాండ్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ త్రో చేస్తున్నాం నాంచాక్ని. దెన్ రైట్ హ్యాండ్తో క్యాచ్ చేస్తున్నాం. అది కూడా మీరు బాగా గమనిస్తే బాడీ ఫ్రంట్ నుంచి హ్యాండ్ తీసుకుంటాం. చాలా మంది ఏం చేస్తారు, ఇందాక చెప్పుకున్నాం కదా, లెఫ్ట్ అంటే లైక్ బ్యాక్ నుంచి తీసుకుంటారు. ఇలా క్యాచ్ చేయడానికి వస్తారు. అలా క్యాచ్ చేయడానికి కుదరదు కాబట్టి ఫ్రంట్ నుంచి క్యాచ్ చేస్తాం. ఇలా ఇటు సైడ్ ఒక 100, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటు సైడ్ ఒక 100. ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటండి. అయితే ఇక్కడ మనకు మెయిన్ సెగ్మెంట్ వచ్చి ఈ రెండింటిని కలుపుతూ కాంబినేషన్లో ఖచ్చితంగా మనం క్యాచింగ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్కి వచ్చేసి రైట్ హ్యాండ్తో త్రో చేసినటువంటి నాంచాక్ని పట్టుకుంటాం. దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది సేమ్ అదే పొజిషన్లోనే చూసుకోండి. లెఫ్ట్ నుంచి అంటే లెఫ్ట్ హ్యాండ్ త్రో నుంచి రైట్ హ్యాండ్ క్యాచ్, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్. ఇట్లా ఇది మనం కన్ఫ్యూజ్ అయ్యేది. ఎక్కడంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ 1 2 3 ఇది కన్ఫ్యూజ్ అవుతాం. దీన్ని క్లియర్గా చూపిస్తానండి. క్యాచ్ చేసినాము రైట్ టు లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్ళేటప్పుడు త్రో చేస్తాం. ఈ త్రో చూడండి బాగా
త్రో త్రో క్యాచ్, మళ్ళా త్రో క్యాచ్, త్రో తీసుకోండి, మళ్ళా త్రో క్యాచ్, త్రో క్యాచ్, త్రో క్యాచ్, త్రో క్యాచ్. అయితే ఇది సింపుల్గా మనము అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్పడం జరిగింది. సో ఇది సెకండ్ క్యాచింగ్, అంటే లైక్ నాన్చాకు క్యాచింగ్లో పార్ట్ 1లో సెకండ్ క్యాచింగ్. లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చెప్పబోయేది. అయితే మనము ఇంతవరకు నాన్చాకు క్యాచింగ్లో పార్ట్ 1లో 2 క్యాచింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి చివరిది ఇదే ఫ్రంట్ క్యాచింగ్. సింపుల్ చెప్పాలంటే నాన్చాక్ అనేది ఫ్రంట్లో క్యాచింగ్ చేసుకుంటాం. నాకు తెలిసిన వరకు ఇదే కొంచెం కష్టమైనది. అది కాక కొంచెం అర్థం కాదంటూ ఉందంటే ఇది ఒకటే, జంబ్లింగ్ ఉంటుంది. సో దీన్ని మనం సింపుల్గా ఎట్లా నేర్చుకోవాలి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వన్ వచ్చేసి మీ నాన్చాక్ని ఆటోమేటిక్గా 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసుకొని ఇక్కడ సైడ్ పెట్టుకుంటారు. నెక్స్ట్ మనం ఎక్కడ త్రో చేస్తామంటే లెఫ్ట్ టు రైట్ త్రో చేస్తాం. అంటే ఇలా ఇలా బాగా చూడండి, లెఫ్ట్ టు రైట్ త్రో చేస్తాం. అది కూడా హారిజెంటల్లీ స్ట్రైక్ చేస్తూ త్రో చేస్తాం. ఆ త్రో చేసేటప్పుడు ఏం చేస్తామంటే నాన్చాక్ని కొంచెం ఇలా తీసుకుంటాం, అంటే లైక్ దూరంగా తీసుకుంటాం. సో నేనేమంటానంటే ఫస్ట్ ఒక సింగిల్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం ఏ స్టిక్ ఏ హ్యాండ్ అయితే మన నాన్చాక్ని త్రో చేస్తున్నామో, ఏ హ్యాండ్ అయితే మనం నాన్చాక్ని త్రో చేస్తున్నామో ఆ హ్యాండ్ని మ్యాక్సిమం అప్పర్లో లైక్ పైన ఉండేటట్టు చూసుకోండి. 1 క్యాచ్, 1 క్యాచ్. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి లోయర్లో అంటే కింద ఉండేటట్టు చూసుకోండి. అది కూడా హ్యాండ్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. 1 1 1 1. నెక్స్ట్ ఇదే విధంగానే లెఫ్ట్ హ్యాండ్ ఆటోమేటిక్గా రైట్ టు లెఫ్ట్ హారిజెంటల్లీ త్రో దెన్ లాంగ్ నుంచి క్యాచ్. 1 1 2 3. సో మనం క్యాచ్ చేసినప్పుడు మన స్టిక్ అనేది లైక్ నాన్చాక్ స్టిక్ అనేది 2 స్టిక్స్ అనేది ఇట్లా వస్తాయి, అంటే క్రాస్గా ఆపోజిట్లో. సింపుల్ చెప్పాలంటే 1 2 3 4. ఇది కాంబినేషన్. సో ఖచ్చితంగా మనం క్యాచ్ చేసేటప్పుడు స్టిక్స్ అనేటివి నాన్చాక్ 2 స్టిక్స్ అనేటివి 2 హ్యాండ్స్ అనేటివి ఒకటి అప్పర్లోనే ఒకటి మిడిల్లోనే రావాలి. లోయర్లో వచ్చేసి ఖచ్చితంగా క్యాచింగ్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ టు రైట్ త్రో చేద్దాం. లెఫ్ట్ చూసినారు కదా, హ్యాండ్ పొజిషన్ అనేది ఆటోమేటిక్గా ఇట్లా లెగ్స్ లైక్ క్రాస్ అవుతాయి. సింపుల్ చెప్తామండి. మిడిల్లో అది కూడా బాటంలో క్యాచ్ చేస్తాం. 1 సెకండ్ 1. ఆటోమేటిక్ ఏం చేస్తున్నాము, ఫస్ట్ రైట్ హ్యాండ్లో ఉండేది ఏమంటే అప్పర్లో ఉండే హ్యాండ్ ఆటోమేటిక్ ఏమవుతుంది, లోయర్కి వెళ్ళిపోతుంది. అదిగో ఇలా క్యాచ్, మళ్ళీ అప్పర్ ఉంది కదా వెంటనే లోయర్కి. దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. క్యాచ్ 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 క్యాచ్. సింపుల్ చెప్పాలంటే ఒకటే సింపుల్ పాయింట్స్, కీ పాయింట్స్ చెప్తానండి. మనం క్యాచ్ చేసేటప్పుడు ప్రతిసారి నాన్చాక్ అనేది ఎక్స్ రూపంలో లైక్ ఎక్స్ క్రాస్ రూపంలో ఉండాలా. అది కూడా మనము త్రో చేసే హ్యాండ్ పైన ఉండాలా, క్యాచ్ చేసే హ్యాండ్ లోయర్లో ఉండాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్, సో మ్యాక్సిమం లోయర్లో ఉండడానికి చూసుకోండి. లోయర్లో ఇప్పుడు రైట్ హ్యాండ్తో త్రో అప్పర్లో ఉంది, డౌన్లో ఏమైంది ఆటోమేటిక్గా లెఫ్ట్ హ్యాండ్ ఉంది. సో ఆపోజిట్లో ఉండాలా. ఇటు త్రో చేసేది ఎప్పటికైనా కానీ రైట్ హ్యాండ్ అయి ఉండాలా, అది కూడా అప్పర్లో ఉండాలా. అది రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ అయినా కానీ అప్పర్లో ఉండాలి త్రో చేసేది. క్యాచ్ చేసేది మాత్రం ఖచ్చితంగా బాటంలో లేదా కింద ఉండాలి. ఇది ఈరోజు మనం చెప్పుకున్న వీడియో. మొత్తము నాన్చాక్ క్యాచింగ్లో పార్ట్ 1లో 3 క్యాచింగ్స్ అయిపోయినాయి. ఇంకా మోర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి.